వీడియో చూస్తున్న వాళ్ళు జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. అక్షయ తృతీయ అంటేనే చాలా శుభప్రదమైన రోజు. అక్షయ తృతీయ అంటే లక్ష్మీమాతకి చాలా ఇష్టమైన రోజు. ఈ సంవత్సరము మే 10వ తేదీన అనగా శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. శుక్రవారం అంటేనే లక్ష్మీమాతకి అంకితం చేయబడింది. ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావడం ఎంతో అదృష్టము. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషము శుభ ముహూర్తమే. ఇలాంటి రోజున మళ్ళీ రాదని వేద పండితులు చెప్తున్నారు. మరి ఇంత పవిత్రమైన రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందో, ఐశ్వర్యం పెరిగి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటేనే ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు. ఈసారి అక్షయ తృతీయ అనేక శుభయోగాలతో రాబోతుంది. అయితే చాలామంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అలాగే లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్ల మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయట. అంతటి శక్తి అక్షయ తృతీయకు ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ బంగారం కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడున్న బంగారం రేట్ల వల్ల మధ్యతరగతి కుటుంబాలు మాత్రం బంగారం కొనలేని పరిస్థితి. అయితే అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేకపోయినా మీ ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా బంగారం కొన్నంత పుణ్య ఫలితాలు దక్కుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటి ఒకసారి చూద్దాం. మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీ ఇంటికి రాళ్ళ ఉప్పును తెచ్చుకుంటే మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఒక కొబ్బరికాయను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా కలుగుతుందట. పూజ పూర్తి అయిన తర్వాత కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టి మీ బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అలాగే ఈ రోజు ఒక కొత్త మట్టి కుండను తెచ్చుకొని ఎంతో మంచిదని పండితులు చెప్తున్నారు. మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచి అందులో నిండుగా నీళ్లు నింపి ఆ నీటిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోజు తాగండి. అలా తాగడం వల్ల మీ ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అలాగే అక్షయ తృతీయ రోజు శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే అదృష్టం లభిస్తుంది. మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఈరోజు పసుపు కొన్న కూడా చాలా మంచిదే. పసుపు అంటేనే బృహస్పతికి. అక్షయ తృతీయ రోజు మీ ఇంటికి పసుపు తెచ్చుకుంటే మీ వివాహ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే ఈ రోజున కుంకుమను కొనుగోలు చేస్తే ఆడవాళ్ళకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. తమ భర్తల సంపద రెట్టింపు అవుతుందని పండితులు చెప్తున్నారు. అసలు అక్షయ తృతీయ రోజున ఏవి కొనకపోయినా మరి ముఖ్యంగా లక్ష్మీదేవి పటాన్ని మాత్రము తప్పక కొనుగోలు చేయాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటాన్ని కొనుగోలు చేసి ఆ పటాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేస్తే మాత్రం మీ ఇంటికి చాలా మంచిది. ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. అలాగే ఈరోజు ఏదైనా ఒక ఇత్తడి వస్తువును కొన్నా మంచి జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేయాలి. ఈ రోజు చేసే పూజల వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని భావిస్తారు. అలాగే చాలామంది ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అక్షయ తృతీయ రోజున తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం పెట్టి తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినా నమస్కరిస్తే చాలు ఇక మీ కొంగు బంగారం అవుతుంది పండితులు చెప్తున్నారు. ఇలా ఎవరైతే చేస్తారో ఇంటి నిండా ఈ సంవత్సరం అంతా డబ్బుతో నిండిపోతుంది. అయితే మీ ఇంట్లో కనుక తులసి మొక్క లేకపోతే అక్షయ తృతీయ రోజు ఇంటికి తులసి మొక్కను తెచ్చుకొని ఇంటి ముందు నాటితే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసి తర్వాత 11 మామిడాకులను
తీసుకొని వాటిని తోరణంగా లాగా తయారు చేసుకొని ముందు కడితే ఇంటికోటి దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఆ తర్వాత మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలు నిండిపోతుంది. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అంటేనే సిరి సంపదలకు ప్రతీక. కాబట్టి అక్షయ తృతీయ రోజు శంఖాన్ని కొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించండి, పూజ చేయండి. చేస్తే మీ జీవితం ధన్యమైనట్టే అని పండితులు సూచిస్తున్నారు. అలాగే చాలామంది తమ పూజ గదిలో శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు అక్షయ తృతీయ రోజు ఒక చిన్న శివలింగాన్ని మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. మీ ఇంటిపై ఎల్లప్పుడూ శివుని అనుగ్రహం ఉంటుందట. ఈరోజు దేవాలయాలకు వెళ్ళడం ఎంతో మంచిది. అక్షయ తృతీయ రోజు ఏదైనా గుడికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. తులసి అంటే మహావిష్ణువుకు చాలా ఇష్టం. తులసి దళం లేని ప్రసాదము అసంపూర్ణంగా పరిగణిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈరోజు పూజ చేసేవాళ్ళు దేవుని పటాలకు తులసి మాల వేయాలి. దేవుని ఆశీస్సులు మీరు కుబేరులు అవుతారు. అక్షయ తృతీయ రోజు తెలియక తప్పులు తెలియక చేసిన పనుల వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. అందుకే అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదట. అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా మాంసాన్ని తినకూడదు. అలాగే మద్యం సేవించకూడదు. అలాగే అక్షయ తృతీయ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి పండిన ఆహారంలో తినకూడదు. ఇంటిని మురికిగా ఉంచకూడదు. మురికిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించదు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంట్లో చెత్త చెదారం ఉంటే ఇంట్లో డబ్బు నష్టం జరుగుతుంది. ఈరోజు పొరపాటున కూడా తులసి ఆకులు తుంచకూడదు. ఈరోజు అల్యూమినియం పాత్రలను కొనుగోలు బంగారం కొన్నవాళ్ళు వెంటనే అలంకరించుకోకూడదు. పూజ గదిలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత వాడాలి. ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే అంతా శుభ